గ్యాంగ్స్టర్ నయీం కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. పలువురు ఉన్నత స్థాయి అధికారులు పదవీ విరమణ పొందిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఘడియలు మొదలయ్యాయి. సిట్ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. నయీం ఘాతకాల్లో మరొకటి బాబర్ ఖాన్ ఉదంతం. ఓ ప్రైవేట్ ఛానల్లో రిపోర్టర్ అయిన బాబర్ ఖాన్ను నయీం తన ఇన్ఫార్మర్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు. మావోయిస్టు మాజీ నేతలు కొనపురి రాములు, సాంబశివుడి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించాడు. ఇందుకోసం కొంత సొమ్ము కూడా చెల్లించాడట. అయితే బాబర్ ఖాన్ తన ప్లాన్స్ను కొనపురి రాములకు చేరవేశాడని నయీం పగ పెంచుకున్నాడు. దాంతో అతన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ వద్దకు పిలిపించి తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక బాబర్ ప్రాణాలు విడిచాడు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు శవాన్ని కాల్చేసి బూడిదను నదిలో కలిపేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నయీం చేతిలో హత్యకు గురైనట్టుగా భావిస్తున్న విజయ్ కుమార్ పై సాక్షి ప్రత్యేక పరిశీలన జరిపింది. విజయ్ కుమార్ అలియాజ్ రాజుది నల్గొండ జిల్లా భువనగిరి పట్టణం. ఇతను నయీం సోదరుడు అలీంకు సన్నిహితుడు. అలీం హత్య తర్వాత నయీంతో సన్నిహితంగా తిరిగినట్లు సమాచారం. నయీం గ్యాంగులో యాక్షన్ మెంబర్గా గుర్తింపు పొందాడు. నయీం సోదరి సలీమా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమెకు తోడుగా ఉండేందుకు విజయ్నిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడే విజయ్ పేరును నదీంగా మార్చాడు. తర్వాత ప్రతి పథకంలో విజయ్నే ముందు పెట్టాడు. అయితే నయీం గ్యాంగ్ నుంచి బయటపడాలని విజయ్ భావించడంతో అతన్ని హత్య చేశారు. ఫర్హానా ఇచ్చిన సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నయీం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. తాజాగా విజయవాడకు చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నయీంకు గతంలో కొన్ని కేసుల్లో ఆ అధికారి సహకరించినట్లు సమాచారం. నయీం డ్రైవర్ శామ్యూల్స్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా చెర్ల నుంచి ఛత్తీస్గఢ్ వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. శామ్యూల్ నుంచి 9mm పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఇక నయీంకు సంబంధించి మరో ఆస్తి బయటపడింది. ఉప్పాలగూడలో నయీంకు సంబంధించిన మరో ఇల్లును పోలీసులు గుర్తించారు. అలకాపూర్ ఇంటికి కిలోమీటర్ దూరంలో 4 అంతస్తుల్లో ఈ ఇల్లు నిర్మించి ఉంది. విలాసవంతమైన ఈ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. భారీగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నయీం ఆస్తులు తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా నార్సింగిలోని పుప్పల్గూడలో నయీం మరో ఇంటిని గుర్తించారు. ఆ ఇంటి నుంచి భారీగా బంగారు బిస్కెట్లు, వజ్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. నయీం ఆస్తుల చిట్టా తోయిన కొద్దీ బయటపడుతూనే ఉంది. మొన్నటికి మొన్న నార్సింగ్ లో బయటపడ్డటువంటి ఇంట్లో నుంచి అత్యంత విలువైనటువంటి నగలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నటువంటి స్విట్ పోలీసులు తాజాగా ఏదైతే మొన్న ఖమ్మంలో నయీం డ్రైవర్ గా చెప్పుకుంటున్నటువంటి శామ్యూల్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు పుప్పల్గూడ ఏదైతే నార్సింగ్ లో బయటపడినటువంటి ఇంటికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మరో ఇంటిని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఇంట్లో నిన్న పోలీసులు సోదాలు చేయడం జరిగింది. సోదాల్లో అత్యంత విలువైనటువంటి బంగారు బిస్కెట్లు, వజ్రాలు, వైడూర్యాలతో పాటు నగరంలోనే అత్యంత విలువైనటువంటి ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా సిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 20 ఇళ్లను గుర్తించినట్టుగా కూడా సిట్ చీఫ్ వెల్లడించినప్పటికీ విచారణలో మరిన్ని ఇళ్లు బయటపడే అవకాశాలు స్పష్టంగా కలుస్తున్నాయి. మనం చూస్తున్నటువంటి ఇంట్లో నుండే మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు అక్కడ పట్టుబడినటువంటి ఇంట్లో పిల్లల స్కూల్ కి సమీపంలో ఉండటంతో అక్కడ ఒక ఇల్లును తీసుకోవడం, అదేవిధంగా తాను చేస్తున్నటువంటి సెటిల్మెంట్లకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ ఇల్లుని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఇల్లు కట్టడాన్ని చూసినట్లయితే అత్యంత పకడ్బందీగా, అంటే చీమ కూడా లోపలికి వెళ్లలేనంత విధంగా కూడా ఇక్కడ ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఇంటికి ఇరువైపులా కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా లోపలికి వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేని విధంగా వెల్డింగ్లతో పూర్తిగా గ్రిల్స్ ని ఏర్పాటు చేసుకున్నటువంటి నయీం లోపల భాగంలో కూడా మన కిటికీ గ్రిల్స్ నుంచి లోపల భాగంలో మరో గ్రిల్స్ ను కూడా చూస్తున్నాం. అత్యంత స్టాండర్డ్ తో కూడినటువంటి గ్రిల్స్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నగరంలో తరచుగా బయటపడుతున్నటువంటి నయీం ఇళ్ల సోదాల విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణలో ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల విలువైనటువంటి డాక్యుమెంట్లను, నగదును, బంగారాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు విచారణలో మరిన్ని ఆస్తులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్
రంగనాయకులతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, పుప్పాలగూడ. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అతడి అనుచరుల్ని పోలీసులు పట్టుకుంటున్నారు. అయితే వీరందరినీ మించిన యాక్షన్ టీం ఒకటుందని రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన 7 కోసం రాష్ట్ర పోలీసు విభాగం ముమ్మరంగా గాలిస్తోంది. నయీంతో పాటు అతని సామ్రాజ్యాన్ని కూడా కుప్పకూల్చాలనే ఉద్దేశంతో పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు నయీంతో సంబంధం ఉన్న 20 మందిని పైగా అరెస్టు చేశారు. వీరంతా ఇప్పటి వరకు వెలుగులోకి రాని సివిల్ నేరగాళ్లని, తెరచాటుగా ఉంటూ నయీం ఆదేశాల మేరకు పనిచేస్తూ వచ్చారని అధికారుల వాదన. భూ కబ్జాలకు పాల్పడటం, బెదిరింపుల ద్వారా వసూళ్లు చేయడం, ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయడంతో పాటు నయీం ఆస్తులకు బినామీలుగా ఆస్తి పత్రాలు, నగదు, ఆయుధాలు దాచే డెన్స్ కు కేర్ టేకర్స్ గా పనిచేసేవారు. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీం ఒకటి నయీం కనుసన్నల్లో పనిచేసింది. కరుడుగట్టిన నేరగాళ్లు, మాజీ మావోయిస్టులతో కూడిన టీం నల్లగొండ, హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో యాక్టివ్గా పనిచేసింది. అనేక కేసుల్లో వీరి ప్రస్తావన ఉంది. నయీం ఆదేశాల మేరకు రంగంలోకి దిగడం, హత్యలు, కిడ్నాప్లకు పాల్పడి ఆపై షెల్టర్ జోన్స్ కు వెళ్లిపోవడం వీరి పని. వీరికి బదులుగా ప్రతి కేసులోనూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరో టీం సిద్ధంగా ఉంటుంది. ఇంతకాలం రాజ్యమేలిన ఈ యాక్షన్ టీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిని కూడా అణిచివేయకుంటే నయీం వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేయవచ్చని భావిస్తున్న పోలీసులు ఈ యాక్షన్ టీం సభ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నయీం యాక్షన్ టీంలో 7 వ్యక్తులు అత్యంత కీలకమని నిఘా వర్గాలు గుర్తించాయి. మహబూబ్ నగర్ జిల్లా కార్యకలాపాలు నడిపిన హైదరాబాద్లో జరిగిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్న యాక్షన్ టీంలో అత్యంత కీలకం. మహబూబ్ నగర్ కు చెందిన చెన్నారం రాజు, అచ్చంపేటకు చెందిన జహంగీర్, సిద్దిపేటకు చెందిన మల్కపురం మహేష్, మహబూబ్ నగర్ కు చెందిన దామోదర్ రెడ్డి, హైదరాబాద్లోని ముషీరాబాద్ కు చెందిన ఆసిఫ్, పాత బస్తీకి చెందిన ఫెరోజ్ యాక్షన్ టీంలోని ప్రధాన సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఈ 7 పాటు వీరి నీడలో పనిచేసిన, చేస్తున్న కిరాయి మనుషుల జాడ కూడా గుర్తించేందుకు రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. నయీం మహిళలు, పిల్లలను సైతం అమ్మేశాడా, మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డాడా అనే కోణంలో సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సోదాల సందర్భంగా మహిళలు, చిన్నపిల్లల అక్రమ రవాణా చేసినట్లుగా ఆధారాలను గుర్తించారు. భూ సెటిల్మెంట్లకు వచ్చే కొంతమంది అనుచరులు మహిళలు, చిన్నపిల్లలను నయీం వద్దకు తీసుకొచ్చేవారని, అందులో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన వారి ఎక్కువగా ఉన్నారని సమాచారం. వారికి ఉపాధి కల్పిస్తామనే ఆశ చూపి ముగ్గులోకి లాగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా సిట్కు కొన్ని ఫిర్యాదులు అందినట్లు సమాచారం. వాటిని గోప్యంగా ఉంచుతున్న అధికారులు కొంతమంది బాధ్యులను గుర్తించినట్లు తెలిసింది. వారిపై కేసులు నమోదు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నయీంకు ఏపీ, గోవా, బెంగుళూరు, ఒడిశా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లలోనూ నివాసాలున్నట్లు వెల్లడైంది. దీంతో ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపి దర్యాప్తు చేయిస్తున్నారు. నయీం ఎవరినైనా టార్గెట్ చేశాడంటే పని కావాల్సిందే. భూమి లాక్కోవటమో, డబ్బులు దండుకోవటమో ఏదైనా కావచ్చు. స్కెచ్ వేశాడంటే అంతే, అడిగినంత ముట్ట చెప్పాల్సిందే, లేదంటే ప్రాణాలు పోతాయి. ఇలా ఎంతో మందిని నయీం బెదిరించాడు. 100 కోట్ల రూపాయలు, 100 ఎకరాల భూమిని కాజేశాడు. అలాంటి వేలాది మంది బాధితుల్లో ఒక బాధితుడి స్టోరీ చూద్దాం. అమ్మని చూడాలనిపించింది. భువనగిరి వెళ్లాలి అనుకుంటూ సమ్మయ్య భువనగిరి వచ్చాడు. అంతలోనే పాసం సీను నుంచి సమ్మయ్యకు ఫోన్ వచ్చింది. పెద్దన్న నిన్ను కలవాలనుకుంటున్నాడు అంటూ పాసం సీను సమ్మయ్యకు ఫోన్లో చెప్పాడు. అన్నా, నేను అంత పెద్దోణ్ణి కాదు, నేను చాలా చిన్నోన్నన్నా, నన్నెందుకన్నా టార్గెట్ చేస్తున్నారు అంటూ సమ్మయ్య మొరపెట్టుకున్నాడు. బాయ్ ఆర్డర్, నువ్వైనా నేనైనా ఆ ఆర్డర్ను ఫాలో కావాల్సిందేనంటూ పాసం సీను ఫోన్లో సమ్మయ్యకు చెప్పాడు. పొద్దున 9 గంటలకల్లా సాయిబాబా టెంపుల్కు రమ్మన్నాడు. సమ్మయ్య దండం పెడతానంటూ పాసం సీనును ప్రాధేయపడ్డాడు.
ఒక్కసారి పర్సనల్ గా మాట్లాడతానంటూ పాసం సీను సమ్మయ్యను వేడుకున్నాడు. మొదట మాట్లాడడం కుదరదన్న పాసం సీను ఆ తర్వాత సరే భువనగిరిలో సంజీవ్ నగర్ కు సమ్మయ్యను రమ్మన్నాడు. దీంతో సమ్మయ్య సంజీవ్ నగర్ లోని పాసం సీను ఇంటికి వెళ్లాడు. వెళుతూనే నన్ను వదిలేయండన్నా అని పాసం సీను వేడుకున్నాడు సమ్మయ్య. సమ్మయ్య ఎంత అడిగినా సీను వినలేదు. దీంతో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లాడు. పాసం సీను గురించి తెలిసిన ఫ్రెండ్స్ తో సమ్మయ్య మాట్లాడాడు. వారితో సీనుకు చెప్పించాడు. కానీ ఏం లాభం లేకపోయింది. ఏం చేసినా ఫలితం లేకపోవడంతో సమ్మయ్య భయపడిపోయాడు. పెద్దోళ్లతో పెట్టుకుంటే తన కుటుంబానికి మళ్లీ ఆపద రావచ్చని సమ్మయ్య కంగారు పడ్డాడు. 2010లో పెద్దన్న తన సోదరుణ్ణి చంపిన విషయం గుర్తుకొచ్చింది. తన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే పెద్దన్నను కలవక తప్పదని డిసైడ్ అయ్యాడు. స్పెషల్ ఎడిషన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఒక వ్యక్తిని టార్గెట్ చేశాడంటే నయీం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు? తన ఆనవాళ్లు బయటపడకుండా కనీసం అనుచరులకు సైతం తాను ఎక్కడుంది తెలియకుండా ఎలాంటి ఎత్తులు వేస్తాడు? తాను టార్గెట్ చేసిన వ్యక్తిని ముందుగా ఎలా ముగ్గులోకి లాగుతాడు? ఎక్కడి నుంచి ఆపరేషన్ ప్రారంభిస్తాడు? తీరా తమ ఆధీనంలోకి వచ్చిన వ్యక్తిని ఎలా భయపెడతారు? నయీం పెట్టే 3rd డిగ్రీ ఎలా ఉంటుందో బాధితుడు సమ్మయ్య ఎదురైన అనుభవమే ఓ ఉదాహరణ. అదేంటో చూద్దాం. ఆ రోజు ఉదయం 9 గంటలు. టెన్షన్ గా సమ్మయ్య సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చాడు. పాషం సీను రాలేదు. అతని అసిస్టెంట్ డ్రైవర్ గా పనిచేస్తున్న కత్తుల జంగయ్య వచ్చాడు. సమ్మయ్య దగ్గర ఏమైనా ఆయుధాలున్నాయా, పోలీసులు ఎవరైనా కాపు కాశారా అని చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని సమ్మయ్య దగ్గరికి వచ్చి చెక్ చేశాడు. అంతా ఓకే అనుకుంటూ కాసేపు వెయిట్ చేయమని చెప్పి వెళ్లిపోయాడు కత్తుల జంగయ్య. ఆ తర్వాత రెనాల్ట్ కారులో కత్తుల జంగయ్య, పాషం సీను, మరో వ్యక్తి వచ్చారు. ముగ్గురు కలిసి సమ్మయ్యను మరోసారి చెక్ చేశారు. ఎందుకైనా మంచిదని అతని నుంచి ఫోన్ లాక్కున్నారు. భయపడకు, మళ్లీ 1 గంట వరకు నిన్ను వదిలేస్తానులే అని చెప్పారు. పాషం సీను నయీం ముఠాలో కీలక పాత్ర. నయీం క్యాబినెట్ లో తనను తాను మినిస్టర్ గా భావించుకునేవాడు. కరుడుగట్టిన నేరస్తుడైన సీనుకు కూడా ఏదో తెలియని భయం ఉండేది. అందుకేనేమో ఎక్కడ ఆలయం కనిపిస్తే అక్కడ వెహికల్ ఆపుతూ దండం పెట్టుకునేవాడు. సమ్మయ్యను తీసుకెళ్లినప్పుడు కూడా సాయిబాబా టెంపుల్, అయ్యప్ప టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఆగి మరీ వెళ్లాడు. కారు రోడ్డు మీద పరుగులు తీస్తోంది. భువనగిరి టోల్ గేట్ వచ్చింది. ఇది భువనగిరి జెడ్పీటీసీ వెహికల్ అంటూ టోల్ ఫీజు కట్టకుండానే వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఘట్కేసర్ చేరుకున్నారు. ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న టోల్ గేట్ వద్ద ఇలాగే బెదిరించారు. కాకపోతే ఈసారి జెడ్పీటీసీ పేరు మారింది. ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ వెహికల్ ఇది అంటూ కారును ముందుకు దూకించారు. ఒక్కళ్ళు కూడా వారిని ఆపలేదు. సమ్మయ్యను కళ్ళు మూసుకోవాలని పాషం సీను గ్యాంగ్ బెదిరించడంతో సమ్మయ్య చెప్పినట్టే చేశాడు. అక్కడ నుంచి తుక్కుగూడ వెళ్లారు. తుక్కుగూడ టోల్గేట్ వద్ద సేమ్ సీన్. ప్రభుత్వ పాఠశాల వద్ద కార్ పార్కింగ్ చేశారు. అక్కడ మరో వాహనం వీరి కోసం రెడీగా ఉంది. అందులో 2 వ్యక్తులున్నారు. సమ్మయ్యను బెదిరిస్తూనే వేరే వాహనంలోకి మార్చారు. రెండో వాహనంలో పాషం సీను, సమ్మయ్య మాత్రమే ఉన్నారు. ఇందులో సమ్మయ్యతో పాటు పాషం సీనును కూడా కళ్ళు మూసుకోమన్నారు. వారిద్దరిని తలలు కిందికి దించాలని ఆదేశించారు. 30 నిమిషాలు గడిచిపోయాయి. ఒక గెస్ట్ హౌస్ వచ్చింది. డ్రైవర్ను చూడగానే పెద్ద గేట్ ఒకటి తెరుచుకుంది. చెప్పులు విప్పాలని సమ్మయ్యను ఆదేశించారు. కొంతమంది వ్యక్తులు సమ్మయ్యను గెస్ట్ హౌస్ లోకి తీసుకెళ్లారు. పెద్ద హాలు, ఓ చిన్న టీవీ, కుర్చీలు, సోఫాలు, కొంతమంది గన్మెన్లు, AK-47 తుపాకులు, పెద్ద హాలును ఆనుకొని కొన్ని రూములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్మయ్యను కళ్ళు తెరవాలని చెప్పారు. ఒక గన్మెన్ సమ్మయ్యను మళ్లీ చెక్ చేశాడు. అంతా ఓకే అనుకుంటూ కాసేపు వెయిట్ చేయమని చెప్పాడు. అంతలో 20 ఏళ్ల యువతి తుపాకీ చేతిలో పట్టుకుని సమ్మయ్య దగ్గరకొచ్చింది. అతన్ని బెడ్రూమ్ లాంటి రూంలోకి తీసుకుపోయింది. ఆ రూంలో ఒక చిన్న బెడ్, ఓ కుర్చీలో నయీం కూర్చుని ఉన్నాడు. చేతిలో ప్యాడ్ కూడా ఉంది. సమ్మయ్యను కుర్చీలో కూర్చోమన్నాడు నయీం. ఎప్పుడైనా నన్ను చూసావా అని నయీం అడగగానే సమ్మయ్య చూశానని సమాధానం చెప్పాడు. 28 ఏళ్ల క్రితం మా నాన్న దగ్గరకు మీరొచ్చారని,
అప్పటి విషయాన్ని గుర్తు చేస్తూ మిమ్మల్ని చూశానని నయీంతో చెప్పాడు సమ్మయ్య. మీ నాన్న చాలా ధైర్యవంతులు. అప్పట్లో నేను స్టూడెంట్ లీడర్గా ఆయన్ని భయపెట్టే ప్రయత్నం చేసినా బెదరలేదు అంటూ ఆనాటి విషయాన్ని నయీం సమ్మయ్యతో చెప్పాడు. ఇలా మాటల మధ్యలో భువనగిరి గురించి, స్నేహితుల గురించి, కుటుంబ సభ్యుల గురించి సమ్మయ్య నుంచి వివరాలన్నీ తీసుకున్నాడు. తాను నక్సలైట్ల మీద పోరాటం చేస్తున్నానని, నక్సలైట్లను చంపటం నాకో వ్యసనమని, దానికి యుద్ధం చేసే వాళ్లు కానీ డబ్బులిచ్చే వాళ్లు కానీ కావాలి అంటూ సమ్మయ్యతో అన్నాడు నయీం. నువ్వు యుద్ధంలో వెళ్లి ఒకరిని చంపమంటే ఆ పని చెయ్యలేవు కదా, కాబట్టి నువ్వు నాకు డబ్బు సహాయం చేయమని సమ్మయ్యను కోరాడు నయీం. వెంటనే నయీం తన నేర చరిత్రను చెప్పాడు. కాలేజీ రోజులు, వ్యాస్ను ఎలా చంపానో, కోనపురి రాములు, సాంబశివుడు, అచ్చంపేటలో రిపోర్టర్ మర్డర్, పటోళ్ల సోమిరెడ్డిని ఎలా హతమార్చింది వివరాలన్నీ సమ్మయ్యతో చెప్పాడు. అన్నీ విన్న సమ్మయ్య నయీంను బతిమిలాడాడు. సాయం చేయటానికి నా దగ్గరేమీ లేదని సమ్మయ్య వేడుకున్నాడు. నయీం పట్టించుకోలేదు. 2 కోట్లు ఇవ్వాల్సిందేనని నయీం సమ్మయ్యను హెచ్చరించాడు. అంత స్తోమత లేదని సమ్మయ్య వేడుకున్నాడు. డబ్బివ్వకుంటే మీ వాళ్ళెక్కడుంటారో తెలుసు. నువ్వు ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళాక మీ బావ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. అది మామూలు యాక్సిడెంట్ అనుకుంటారు, కానీ అది నేను ఫోన్ చేస్తే యాక్సిడెంట్ అవుతుందని సమ్మయ్యను బెదిరించాడు నయీం. నాకు కోడిని కోసినా, మేకను కోసినా, మనిషిని కోసినా ఒకటే ఫీలింగ్, తేడా ఉండదని హెచ్చరించాడు. సరే, చివరకు డబ్బక్కర్లేదు, ఓ సాయం చెయ్యి అన్నాడు నయీం. అమెరికా నుండి నాకు 2 గన్స్ తీసుకురా, డబ్బులు ఇవ్వకన్నాడు. అమెరికా నుంచి గన్నులు తీసుకురానివ్వరని నయీంతో చెప్పాడు సమ్మయ్య. తనకు భార్య బిడ్డలున్నారని, సాధారణ జీవితమని, దయచేసి తనను వదిలేయాలని సమ్మయ్య వేడుకున్నాడు. సమ్మయ్య చాలా రకాలుగా బతిమలాడిన తర్వాత కొద్దిగా కరిగిన నయీం, సరే 1 కోటి రూపాయలు ఇవ్వాలని, ఇదే ఫైనల్ అని సమ్మయ్యను హెచ్చరించాడు. అంత ఇచ్చుకోలేనని సమ్మయ్య మళ్లీ ప్రాధేయపడ్డాడు. 10 లక్షలు ఇవ్వగలుగుతానని సమ్మయ్య నయీంతో చెప్పాడు. అందుకు నయీం, నీ 10 లక్షల కోసం ఇంత స్కెచ్ వేయాలా? ఫోన్ చేసి బెదిరిస్తే ఇచ్చేవాడి, నువ్వు తలుచుకుంటే 2 కోట్లు ఇవ్వచ్చు అంటూ గట్టిగా అడిగాడు నయీం. తాను దావూద్ లాంటోన్నని, అమెరికాలో ఉన్నా చంపేస్తానని సమ్మయ్యకు వార్నింగ్ ఇచ్చాడు. నయీం వార్నింగ్తో సమ్మయ్య ఏం చేశాడు? అంత డబ్బు లేని సమ్మయ్య నయీంను ఏమని ప్రాధేయపడ్డాడు? నయీం ఒక్కసారి రేటు నిర్ణయించాక బాధితుడు సమర్పించాల్సిందే. అలాంటి నయీం ఉచ్చు నుంచి సమ్మయ్య ఎలా తప్పించుకున్నాడు? అన్నా, మనిద్దరిది ఒకే ఊరు, అయినా మిడిల్ క్లాస్ వాళ్లను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అన్నా అంటూ సమ్మయ్య బతిమిలాడాడు. మీతో స్నేహితం చేయాలని ఉందని ఉట్టిగానే ఫ్రెండ్షిప్ చేయమంటే చెయ్యరు. నీకు నష్టం చేస్తేనే ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు నాతో స్నేహం చేస్తారని అన్నాడు నయీం. చివరకు గ్రీన్ కలర్ స్లిప్ పైన నయీం 50 లక్షలు అని రాసి పాసంసీను లోపలికి పిలిచి ఆ స్లిప్ ఇచ్చాడు నయీం. బెదిరింపుల పర్వం మొత్తం 4 గంటల పాటు సాగింది. తన అడ్రస్ తెలియకుండా ఉండేందుకు కళ్ల గంతలు కట్టి తీసుకొచ్చామని, బాధపడొద్దని సమ్మయ్యతో చెప్పాడు నయీం. యువతులతో కలిసి నయీం లోపలికి వెళ్లగానే గన్మెన్లు బయటకొచ్చారు. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం. కళ్లకు గంతలతోనే సమ్మయ్య పాసంసీనును తుక్కుగూడలోనే మొదట తీసుకొచ్చిన స్కూల్కు తీసుకెళ్లారు. డస్టర్ వెహికల్లో పాసంసీను, సమ్మయ్య కలిసి భువనగిరికి వెళ్లారు. భువనగిరి చేరుకున్నాక సమ్మయ్య ఫోన్ను సమ్మయ్యకిచ్చేశారు. వెంటనే సమ్మయ్య తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పాడు. తనకు ఎలాంటి దెబ్బలు తగల్లేదని చెబుతూ సెల్ఫీ పంపించాడు. సమ్మయ్య మాట, ఫోటో చూడగానే కుటుంబ సభ్యులు ఆనందంతో ఏడ్చారు. మరుసటి రోజు సమ్మయ్య పాసంసీను, కత్తుల జంగయ్యను కలిశాడు. 50 లక్షలు కావడం లేదని, కొంచెం తక్కువ చేయాలని అడిగాడు. కానీ అది అన్న ఆర్డర్ అంటూ పాసంసీను గట్టిగా చెప్పాడు. సమ్మయ్య డబ్బులివ్వాల్సిన టైం వచ్చింది. 2 పెద్ద బ్యాగుల్లో డబ్బులు తీసుకుని తల్లితో కలిసి సమ్మయ్య పాసంసీన్ ఇంటికి వెళ్లాడు. అయితే తన ఆరోగ్యం బాగాలేదని బచ్చు నాగరాజుతో పాసంసీను చెప్పించాడు. కత్తుల జంగయ్యకు డబ్బులివ్వమని చెప్పాడు. కానీ సమ్మయ్య సీనుకే ఇస్తానన్నాడు. దాంతో సీను కిందకొచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు. డస్టర్ వెహికల్ పక్కన కుర్చీలు వేసి వాటిపై బ్యాగులు పెట్టి డబ్బులు లెక్క పెట్టాడు. ఆ బ్యాగులను కారులోకి విసిరేస్తారు. ఇంత సాయం చేసినోడివి నాకు 2 లక్షలు ఇవ్వాలని సమ్మయ్యను అడిగాడు పాసంసీను.
భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటానంటాడు. ఇలా కొన్ని రోజులు సమ్మయ్యను డబ్బుల కోసం పాసం సీను వేధించాడు. బచ్చు నాగరాజు ఫోన్ ద్వారా పదే పదే అడిగాడు. సమ్మయ్య నా వల్ల కాదంటే కాదని సీనుతో చెప్పాడు. నేను లోకల్లో ఉంటానని, నిన్ను చూసేది నేనేనని వార్నింగ్ ఇచ్చాడు. డబ్బుల్లేవంటూ సమ్మయ్య అక్కడి నుంచి జారుకున్నాడు. సమ్మయ్య కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోయింది. సమ్మయ్యతో మాట్లాడడానికి అతని స్నేహితులు కూడా భయపడ్డారు. అతనితో మాట్లాడడం ఆపేశారు. ఇప్పుడు నయీం చంపేశారనే వార్త సమ్మయ్యకు తెలిసింది. సమ్మయ్య కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.